హాయ్ ఫ్రెండ్స్, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. ఇదైతే పైపింగ్ థ్రెడ్తో పాటు బార్డర్ మీద పైపింగ్ థ్రెడ్ వేసి ఎట్లా కుట్టాలి, గట్టిగా లాగినా కానీ చినక్కుండా ఉండాలంటే మనం ఎట్లాంటి టిప్స్ యూజ్ చేయాలి, కస్టమర్ సాటిస్ఫై అయ్యేలాగా మనం కొత్తగా ఎలా ట్రై చేయాలి, అన్నీ ఒకేలాగా చేయటం కాదు, డిఫరెంట్గా ఎలా చేయాలి, మొత్తం కూడా ఈరోజు ఈ వీడియోలో కొన్ని మంచి మంచి టాపిక్స్ అయితే ఈరోజు వీడియోలో మాట్లాడబోతున్నాను అనమాట. అండ్ చాలామంది కూడా అడుగుతున్నారు కదా, డిజైన్ బార్డర్ అయితే వేసేస్తున్నాం అక్క, కానీ శారీలో ప్లెయిన్ బార్డర్ వస్తుంది, అట్లాంటప్పుడు ఎంత హెవీ డిజైన్ వేసేసిన బార్డర్ సింపుల్గా తేలిపోయినట్టు ఉంటుంది, మీ వీడియోస్ చూసి మమ్మల్ని బార్డరే వేయమని అడుగుతున్నారు. ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అయితే నాకు వచ్చాయి. అందులో ఒకదాన్ని పిక్ చేసేసి ప్లెయిన్ బార్డర్ నాకు కూడా వచ్చిందండి. దీన్ని ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. ముందుగా వచ్చేసి ఏ డిజైన్ వేసేటప్పుడైనా ఇలాంటి డిజైన్స్ ఖచ్చితంగా బార్డర్ చెక్ చేసుకొని మీరు వర్క్ అయితే స్టార్ట్ చేయండి. ఫోటోవర్ అలాంటి మిషన్స్కి అయితే సెట్ స్టార్ట్ అని ఉంటుంది. సెట్ స్టార్ట్ అనేది క్లిక్ చేసి మీరు వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే నేను ముందు వచ్చేసి బార్డర్ని 1 or 2 times అయితే చెక్ చేసుకుంటాను, ఎక్కడ ఫ్రేమ్ అవుట్ అవుతుందో అన్న భయంతో అనమాట. చెక్ చేసుకున్నాం అనుకోండి కొంచెం రిలీఫ్గా ఉంటుంది, ఇంకా ప్రాబ్లం రాదు అనేది. అండ్ ఫ్రేమ్ ఫిట్టింగ్ కూడా చాలా టైట్గా చేయాలి. కొంతమంది లూజ్గా చేయడం వల్ల ఆ బార్డర్స్ మొత్తం కూడా లూజ్ వచ్చేస్తున్నాయి. ఫైనల్గా ఫ్రేమ్ ఫిట్ చేసేసుకున్న తర్వాత మనకి శారీలో ఏదైతే ప్లెయిన్ బార్డర్ వచ్చిందో బ్లౌజ్లో కూడా అదే విధంగా ప్లెయిన్ బార్డర్ ఇచ్చుంటారు. ఆ ప్లెయిన్ బార్డర్ని నేను కట్ చేసేసుకున్నాను. శారీలో బ్లౌజ్ అయితే నేను యూజ్ చేయనండి, ఎందుకనంటే అది ఒక వాష్ చేసిన తర్వాత బ్లౌజ్ అయితే పనికిరాదు అని చెప్పేసి, అంటే ముడతలుగా అయిపోయింది, పిగిలినట్టు అయిపోయింది. సో నేను ఎక్కువ కూడా హాఫ్ పట్టు రాసులకి ఇట్లాంటి క్లాత్సే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. మోస్ట్లీ హాఫ్ పట్టు యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే బార్డర్ మీద చిన్న బుటీస్ వచ్చేలాగా సెలెక్ట్ చేసుకోవడమా, లైన్స్ వచ్చేలాగా సెలెక్ట్ చేసుకోవడమా, ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే చాలా ట్రెండీగా అయితే మనకు అనిపిస్తుంది అనమాట. సో దీన్ని ఏం చేస్తున్నాను అంటే బార్డర్ని ఇట్లాంటి బార్డర్స్ చేసేసినప్పుడు మనం సింగిల్ లైన్ బార్డర్ కంటే కూడా బార్డర్కి పైన కింద మడత పెట్టి కుడితే చాలా బాగుంటుందండి ఇట్లాంటి ప్లెయిన్ బార్డర్స్. ఎందుకంటే ఇవి వచ్చేసి లైన్ ఏమంటారు, ఉప్పాడ బార్డర్స్ అనుకుంటా అండి ఇవి. నాకు శారీస్ గురించి పెద్దగా ఐడియా లేదు, బట్ బ్లౌజ్ డిజైనింగ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి శారీస్ని పట్టించుకోవట్లేదు అనమాట. అంటే ఆ శారీస్ పేర్లు, పట్టు శారీస్ పేర్లు అవన్నీ నాకు పెద్దగా తెలియదు, బట్ బ్లౌజెస్ ఎలా చేస్తే బాగుంటుంది అనేది మాత్రం బాగా ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటానన్నమాట. సో ముందుగా వచ్చేసి కింద మడత పెట్టేసి డిజైన్ ఒక స్టిచ్ అయితే వేసేసాను. ఇట్లా ఒక స్టిచ్ వేసేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి అది వచ్చేసి మనకి ఆల్రెడీ పైప్ స్టిచ్ అయితే ఇచ్చారండి. నేను ముందే డైరెక్ట్ పైపింగ్ పెట్టాను అనుకోండి, కష్టం అయిపోయింది కదా, అది మడత పెట్టి కుట్టి పైన ఇలా పెట్టుకోవడం అని చెప్పేసి ముందు అలా ఒక లైన్ వేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ పైపింగ్ థ్రెడ్ పెట్టేసి ఇట్లా వేసేస్తున్నాను. అంటే కింద మాత్రమే మడత పెట్టి కుట్టాను, ఎందుకు అని అంటే పైన ఆల్రెడీ అంచు వచ్చింది కదా, ఈ అంచును కూడా అట్లాగే ఏమి ఉంచానండి, అంచును కూడా మడత పెడతాను. ఎందుకంటే అంచు అట్లాగే ఉంచేసినప్పుడు పైన కింద కొంచెం లైట్గా ఉగ్గొచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట, అంటే స్టిచ్ చేసేసేటప్పుడు. సో ఆ ప్రాబ్లం రాకూడదు అని చెప్పేసి పైన కింద 2 వైపులు కూడా మడత పెడతాను. అంటే మనకి ఎంతవరకు బార్డర్ అవసరం అవుతుంది అనేది కూడా మనం చెక్ చేసేసుకోవాలి కదండి. ఒక డిజైన్ వచ్చినప్పుడు నార్మల్గా ఏ డిజైన్ అయినా ఆ బార్డర్ ఎంతవరకు యూస్ చేస్తే బాగుంటుంది అండ్ యూస్ చేయొచ్చా యూస్ చేయకూడదా, ఏ డిజైన్కి ఏ బార్డర్కి ఎట్లాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి, వీటన్నిటి మీద మనం ముందుగా అయితే కాన్సన్ట్రేట్ అయితే చేయాలి. అండ్ కస్టమర్కి నచ్చేలాగా చేయాలి, వాటికి సెట్ అయ్యేలాగా చేయాలి. కొంతమందికి ఏంటి అని అంటే పాపం తెలియక సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం సజెషన్ ఇవ్వచ్చండి, ఇది అయితే బాగుండదు ఇంకోటి అయితే బాగుంటుంది అన్న సజెషన్స్ కూడా ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి ఫైనల్ అవుట్పుట్ సూపర్గా ఉంది అనేటట్టు రావాలి కాబట్టి చిన్న సజెషన్స్ కూడా మనం అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే మేడం ఆల్రెడీ జయ మేడం అడిగి నేను బార్డర్ అయితే సెట్ చేయించుకున్నాను, కింద పైన డిజైన్ మొత్తం సెట్ చేయించుకున్నాను. ఆ సెట్ చేయించుకున్న ప్లేస్లో మధ్యలో బార్డర్ వేస్తున్నాను కాబట్టి నాకు ఇందుకు కొంచెం బార్డర్ అనేది కొంచెం లెంత్ ఎక్కువైంది అనిపించింది. సో దానికోసం అనేది మీరు జాగ్రత్తగా చూడండి నేను ఎట్లా పట్టుకుంటున్నాను అనేది. పైన కూడా కొంచెం మడత పెట్టేసి పట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి మడత పెట్టేసి పైప్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను, డైరెక్ట్గా పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టట్లేదు. ఇదైతే చాలా వరకు అబ్జర్వ్ చేయండి. ఎందుకు ఇది ఇన్నిసార్లు చెప్తున్నాను అని అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే 2 కలిపి ఒకేసారి పెట్టడం వల్ల అది నీట్గా రావట్లేదు అంటున్నారు. ఇంకొంతమంది అక్క చినిగిపోతుంది అక్క, పిగిలిపోతుంది అక్క పట్టు క్లాత్ అని అడుగుతున్నారు. ఎందుకు పిగిలిపోయిద్దండి, దానికి తగ్గ కేర్ మనం తీసుకోవాలండి. అండ్ దీనికి ఇంకొంచెం మంది ఏం చేస్తున్నారంటే పైన ఒక్కటే పెట్టేసేసి కింద బార్డర్ పెట్టేయకుండా జస్ట్ మడత పెట్టి కూడా కుట్టేస్తున్నారనమాట. ఆ కంప్లైంట్స్ వచ్చేసి నాకు చాలామంది అడుగుతున్నారు, అక్క వేరే వాళ్ళ చేత వేయించుకుంటే ఇట్లా కింద మడత పెట్టేసి పైన మాత్రమే వర్క్ చేశారు అని. సో అట్లా మడత పెట్టి కుట్టినప్పుడు అది సపరేట్గా దాంట్లో ఉండే లుక్ అనేది మనకి కనిపించదు కదా. పైన కింద మన కొంచెం డిజైన్ లాగా బార్డర్ అనేది ఎట్లా ఉండాలి,
ఉండాలి అని అంటే ఓకే దీంట్లోనే డిజైన్లోనే బార్డర్ వచ్చిందేమో అన్నట్టు ఉండాలి, కానీ ఇది సపరేట్గా మనం తీసి అతికిచ్చాము అన్నట్టు అయితే ఉండకూడదు అనేది నా ఒపీనియన్ అండి, తప్పుగా అయితే అనుకోవద్దు. అట్లా ఉండడం వల్ల ఏంటంటే ఒక స్పెషల్ అట్రాక్షన్ అయితే వచ్చింది. ఇప్పుడు మగ్గం వర్క్స్ వాళ్ళు కూడా మనకి ఎక్కువ ఏం చేస్తారు, దానికి కింద బార్డర్ అటాచ్ చేసేసేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. సో అన్ని జాగ్రత్తలు మనం కొంచెం డిఫరెంట్గా ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో తీసుకొస్తున్నాం అన్నమాట. ప్రతిదీ చేయొచ్చండి మనం మగ్గంలో చేసే ప్రతిదీ, యాప్లిక్ వర్క్ దగ్గర నుంచి నెట్వర్క్ దగ్గర నుంచి ప్రతిదీ చేయొచ్చు. ఇంకా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఫ్యూచర్లో అయితే నేను మీకు చూపించబోతున్నాను అనమాట. ప్రజెంట్ ఏంటంటే మ్యారేజెస్ ఇట్లాంటివి అన్నీ ఎక్కువ రావడం వల్ల నేను ఎక్కువ ఆర్డర్స్ తీసుకోలేకపోతున్నాను. తీసుకున్న ఆర్డర్స్ని కొంచెం పంపించడానికి నాకు కొంచెం టైం తీసుకుంటూ ఉంది. సో ఈ మధ్య చాలా వరకు మా తమ్ముడు మ్యారేజెస్ అయితే అయ్యాయి కదా, మా ఇంట్లో వాళ్ళకి ఎట్లా చేశాను ఇవన్నీ కూడా మీకు అయితే చూపించబోతున్నాను అనమాట ఫర్దర్ వీడియోస్లో అయితే. సో ముందుగా వచ్చేసి అలా మడత పెట్టి కుట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ వేస్తున్నా చూడండి. ఇప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, అక్క ఏంటక్క పైన మడత పెట్టింది ఎక్స్ట్రా ఉంది ఏంటి అని. నేను కావాలనే ఎక్స్ట్రా మడత పెట్టానండి. ఈ బార్డర్ అనేది ఎట్లా ఉంటుంది అంటే, అండ్ ఇంకొంతమంది కూడా అడుగుతున్నారు అట్లా పెట్టేసి ఇంతకుముందు నేను ఒక వీడియోలో వదిలేశాను కదా, అట్లా వదిలేశారు మీరు ఆ వీడియోలో, మేము కూడా అంతే వదిలేస్తాము. ఇలాంటి బార్డర్స్ వచ్చినప్పుడు అట్లా వదిలేయడానికి అవ్వదండి. అవి ఏంటి అని అంటే రౌండ్ నెక్స్ కాబట్టి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఈ పైప్ లైన్ స్టిచ్ అనేది అలా వదిలిపెడితే ఇక్కడ నేను చూసారా కొంచెం పక్కకు పోయింది. అట్లా పక్కకు పోవడం వల్ల ఏమైంది, ఆ పైపింగ్ థ్రెడ్ అక్కడక్కడ కొంచెం లూజ్ అయిపోయింది. లూజ్ అయింది అని అంటే ఫినిషింగ్ రాదు. సో ఒక దాంట్లో నేను అలా వదిలిపెట్టాను, అది చేసింది అని అంటే దానికి అది సెట్ అయ్యింది. దీంట్లో వదిలిపెడితే దీనికి ఇది సెట్ అవ్వట్లేదు. సో దేనికి ఏది సెట్ అవుతుంది అనేది చూసుకోవడం చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో పైపింగ్ థ్రెడ్ వేసేటప్పుడు కూడా కొంచెం పైపింగ్ థ్రెడ్ అనేది లాగి పట్టుకోండి, అంటే స్టిఫ్గా లాగాలన్నమాట. లాగిన తర్వాత మనం థిక్ స్టిచ్ అనేది బార్డర్ స్టిచ్ ఉంటుంది కదా, అది ఇక్కడ వేసేసినట్లయితే నీట్గా ఉంటుంది. ఇక్కడ బార్డర్ కూడా డబల్ కలర్ బార్డర్ ఇవ్వడం అయితే జరిగిందనమాట జయా మేడం. సో ఈ డిజైన్ వచ్చేసి ఆల్రెడీ ఉన్న డిజైన్ని రీకస్టమైజ్డ్ అండి. అంటే కొన్ని డిజైన్స్ ఏంటి అని అంటే ఉన్నట్టు వేస్తే కస్టమర్స్ ఒప్పుకోరు కదండి, మనం నీట్గా ఇంకా అందంగా చేయాలి, వాటిలో ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. కొంచెం మోడిఫికేషన్ చేసినట్లయితే డిజైన్ ఆసమ్గా ఉంటుంది అనమాట. ఇంకా ఈ డిజైన్స్కి వచ్చేసి నాకు ఎక్కువ కలర్ కాంబినేషన్స్ అయితే లేవు, బట్ కలర్ కాంబినేషన్స్ కనుక ఇచ్చుంటే అద్దరిపోయేది ఇంకా. బట్ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ మాత్రమే యూస్ చేయాలి కాబట్టి ఉన్న దాంట్లో పర్ఫెక్ట్గా ఎట్లా చేశాను అనేది అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో దీనికి వచ్చేసి నేను సిల్వర్ అండ్ రెడ్ కాంబినేషన్ వేయబోతున్నాను, పెసరపచ్చ కలర్ మీద అనమాట. సో పైపింగ్ థ్రెడ్ ఇట్లా వేసేసినప్పుడు మీకు ఇక్కడ చూడొచ్చు, ఈ బార్డర్కి కింద అంచుంది, పైన వైపు బార్డర్కి పైన అంచుంది. ఏంటక్క మీరే ఇట్లా చేసేస్తున్నారు అని మీరు అనుకోవద్దు. ఈ బార్డర్ అనేది పెద్దగా ఉంటుందండి, అంటే మనకి డిజైన్ బార్డర్ కూడా ఇక్కడ చూసినట్లయితే మీకు కొంచెం పెద్దగా కనిపిస్తుంది. సో దీనికోసమే మనం పైన కింద కొంచెం ఎక్స్ట్రా మడత పెట్టాం. ఇప్పుడు చూడండి నేను గట్టిగా లాగుతున్నా కానీ ఇది చినగట్లేదు. ఎందుకు, మనకు అన్ని స్టిచెస్ ఈ బార్డర్ మీదే పడిపోయింది అనమాట. సో యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ మీకు ఫ్రేమ్ ఎందుకు లూజ్ కనిపిస్తుంది అంటే నేను ఫ్రేమ్ తీసి మీకు చూపించడం కోసం మళ్ళీ పెట్టానండి. సో అందువల్ల మీకు అక్కడ బార్డర్ లూజ్గా కనిపిస్తుంది, కానీ రియల్గా అయితే అట్లాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట. సో 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్ చేసేసాను. అండ్ ఈ స్టిచెస్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫ్లవర్ కూడా మీరు 2 టైప్ ఆఫ్ కలర్స్ ఆర్ 3 టైప్ ఆఫ్ కలర్స్ అనేది మీరు యూస్ చేయొచ్చు. బట్ నేను ఏంటంటే శారీలో లేదు అని కొంచెం తక్కువ కలర్స్ అయితే యూస్ చేయడం అయితే జరిగింది. సో ఫైనల్ బ్లౌజ్ అవుట్పుట్ అయితే ఇది. బార్డర్ మీద ఇలా చిన్న చిన్న బుటెస్ రావడం వల్ల రియల్గా చాలా బాగుంది. ఇట్లాంటి కలర్స్ ఏంటంటే ఫోటోలో కొంచెం క్యాప్చర్ అయితే చేయలేవన్నమాట. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అండ్ ఇంకొక విషయం, ఈ మధ్య చాలా మందికి రిప్లైస్ ఇవ్వట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నారు కదా. సో ప్లీజ్ కొంచెం మన సిచ్యువేషన్స్ కూడా అర్థం చేసుకుంటారు అని కోరుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ జనవరి నుంచి ఇంట్లో కొంచెం మ్యారేజెస్ ఉన్నాయి. సో అవన్నీ చూసేసుకొని కంప్లీట్ చేసేసుకునేసరికి లేట్ అయిపోతుంది. అందువల్ల ఆన్లైన్ ఆర్డర్స్ రీసెంట్గా అయితే తీసుకోలేదు. అండ్ ఈ 2024 ఏప్రిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా నేనైతే స్టార్ట్ అయిపోతానండి. ఆన్లైన్ ఆర్డర్స్ కానీ అన్నీ కూడా చేస్తాను అనమాట. అండ్ చూసారు కదా ఫైనల్లీ ఇదండి మన డిజైన్ అయితే. ఇంకా మంచి మంచి డిజైన్స్, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే రిలీజ్ చేశానమాట. చాలా రోజుల తర్వాత రిలీజ్ చేస్తున్నాం కాబట్టి. సో మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే వాంట్ మోర్ డిజైన్స్ అని కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి.